రథసప్తమి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు? ఈ భూమండలంలోనే సూర్య భగవానుడు పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం మన అరసవిల్లు పుణ్యక్షేత్రం. హల్లో పీపుల్ ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ జీవకోటికి ఆనందానికి కారణమైన దేవుడు సూర్య భగవానుడు. ఇటువంటి పుణ్యక్షేత్రం మన శ్రీకాకుళం అరసవిల్లులో ఉండడం మనందరికీ గర్వకారణం. అయితే అసలు రథసప్తమి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘ శుక్ల సప్తం పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి సూర్య భగవానుడు తన 7 గుర్రాలు అయిన గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిశుభ్, అనుష్ఠుభ్ పంక్తి రథాన్ని అధిరోహించాడని మృత్యు పురాణం చెప్తుంది. సూర్య భగవానుడు తన 7 గుర్రాల రథంపై ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ 12 రాసుల నుండి ప్రయాణం చేయడానికి సిద్ధమైన తరువాత మొదలుపెట్టిన రోజున రథసప్తమి అని అంటారు. సూర్య భగవానుడు ఈ 12 రాసుల నుండి ప్రయాణం చేయడానికి 1 సంవత్సర కాలం పడుతుందంట. ఇంకొంతమంది ఈ రథసప్తమిని సూర్య భగవానుడు పుట్టినరోజు అని జరుపుకుంటారు. ఈ రథసప్త పర్వదినాన సోమవారం భక్తులకు నిజ రూపంలో దర్శనమే. ఓం నమో భగవతే సూర్యదేవాయ. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. హల్లో సిక్కోలు బై యువర్స్ పాల్గొన్న ప్రశాంత్.